ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 7.5 లక్షల కోట్ల అప్పులున్నా కూడా రైతు రుణమాఫీ చేశామన్నారు. ఆర్థిక భారమున్న పథకాలు అమలు చేస్తున్నామని, పేద విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించామని, బీఆర్ఎస్ సర్కారు 10 ఏళ్లు డైట్ ఛార్జీలు పెంచలేదని, ఇప్పుడు 40% పెంచామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, పేదలకు ఇండ్లు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవంతో జీవించేలా చేశామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజలంతా అలే బాధ ఇలా చెప్పుకుంటూ పోతే పండిన ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమం కానీ ప్రతి కార్యక్రమాన్ని చేసుకుంటూ విపరీతమైన ఆర్థిక భారం పడుతున్నప్పటికి కూడా ఒక ఆర్థిక క్రమశిక్షణతో యావత్ మంత్రిమండలి మొత్తం కూర్చొని ఆలోచన చేసి మనం ఇచ్చిన హామీలని తెచ్చిన సంపదని ప్రజలకు పంచాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో కొద్దిమంది వ్యక్తులు కావాలని బురద జల్లే కార్యక్రమాన్ని చేపట్టి వాళ్ళలానే ఈ ప్రభుత్వం కూడా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా అలే బాధల్లో ఉండాలని కోరుకుంటూ మేము చేసే కార్యక్రమాలను అడ్డుపడుతున్నటువంటి విషయాన్ని కూడా గమనించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పేద విద్యార్థులు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు చదువుకునేటువంటి వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్తో ఈ సంవత్సరమే 5,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి అంతా కూర్చొని ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ని శాంక్షన్ చేసి ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. మన బిడ్డలు చదువుకుంటున్నటువంటి వాళ్ళందరికీ ఈరోజు డైట్ ఛార్జెస్ మీరు 10 ఏళ్ళు వాళ్ళు బతకటానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటే కూడా తినటానికి సరిగ్గా తిండి లేకపోయినప్పటికీ కూడా మీరు 10 ఏళ్ళు ధనిక రాష్ట్రంగా మీకు అప్పచెప్తే కనీసం రూపాయి కూడా వాళ్ళకి డైట్ ఛార్జెస్ పెంచలేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 40% ఒకటేసారి డైట్ ఛార్జెస్ పెంచి ముందుకు పోతాం. అట్లాగే ఈ 10 ఏళ్ళు రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇరుగ్గా ఉండేటువంటి చిన్న చిన్న మీ పార్టీలకు సంబంధించిన నాయకులకు సంబంధించిన బిల్డింగుల్ని అక్కడ క్వార్టర్స్గా పెట్టి ఆ విద్యార్థులు ఒక్కొక్క గదిలో కుక్కి అక్కడే తినటం, అక్కడే పడుకోవటం, అక్కడే చదువుకోవటం లాంటి కార్యక్రమాలు చేసి ఇబ్బంది పెడితే వాటన్నిటిని చూసి ఒకటేసారి ఆ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటికి కూడా 5,000 కోట్లతో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్టల్ బిల్డింగ్స్ కట్టాలని, రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టాలని ఒక ఉదాత్తమైన గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ఇలా చెప్పుకుంటూ పోతే పండిన ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమం కానీ ప్రతి కార్యక్రమాన్ని చేసుకుంటూ విపరీతమైన ఆర్థిక భారం పడుతున్నప్పటికి కూడా ఒక ఆర్థిక క్రమశిక్షణతో యావత్ మంత్రిమండలి మొత్తం కూర్చొని ఆలోచన చేసి మనం ఇచ్చిన హామీలని తెచ్చిన సంపదని ప్రజలకు పంచాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో కొద్దిమంది వ్యక్తులు కావాలని బురద జల్లే కార్యక్రమాన్ని చేపట్టి వాళ్ళలానే ఈ ప్రభుత్వం కూడా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా అలే బాధల్లో